ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్. అయితే ఇంతకుముందు ఒక షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన కొత్త కాంపిటీషన్ వర్సెస్ పాత కాంపిటీషన్ అని చెప్పేసి, అండ్ అక్కడ బెనిఫిట్స్ అండ్ ఇక్కడ బెనిఫిట్స్ కూడా అప్లోడ్ చేసిన. అండ్ ఇప్పుడు కొత్త వీడియో లాంగ్ వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. అండ్ ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. చూడండి ఫ్రెండ్స్, ఇది మా కంపెనీ ఫస్ట్ నేను సప్లై కంపెనీలో ఉన్నప్పుడు ఇట్లా ఉండే మా బెడ్స్ ఏంటంటే రూమ్కి 6 మెంబర్స్ ఉంటుండే. మంచికో బెడ్ అండ్ మంచికొక మెత్త, మంచికొకటి దుప్పటి ఇస్తుండే. అండ్ అందరం కలిసిమెలిసి ఉంటుండే. మంచికో కబోర్డ్ కూడా ఇస్తుండే. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఈవినింగ్ అందరం మంచిగా కూర్చొని ముచ్చటాడుతుంటుంది. అండ్ ఇప్పుడు నేను వేరే కంపెనీకి షిఫ్ట్ అయిపోయినా. మీరు చూసుకోవచ్చు, ఇప్పుడు బెడ్లో వీళ్ళందరూ డ్యూటీకి వెళ్ళారు. నేను కొన్ని రూమ్లు ఉన్నా. ఆయనతో మనం మనిషి పోయి ప్యాక్ చేసుకొని పెట్టేసుకొని ఇంటికి వెళ్దామని. ఇప్పుడు ఎప్పుడైనా చుట్టున్నప్పుడు అందరికీ ఇట్లా 3-4 కలిసి షాపింగ్ అవుతుంటుంది. అవసరం తీసుకున్న చుట్టూ కూరగాయలు కానీ ఇంకా వేరే వేరే వస్తువులు. మన గణేష్ మామ వైట్ టీషర్ట్ మామ ఇంటికి వెళ్తానని చెప్పేసి కొద్దిగా సామాన్ తీసుకున్నాడు. దాన్ని ప్యాక్ వేయించేసినాం. ఆయన ప్లస్ మళ్ళీ బిల్లు కూడా అయిపోయింది. ఇక 3 వెళ్ళినాం కాబట్టి 3 వచ్చేసినాము. ప్యాక్ కూడా అయిపోయింది సామాను. అండ్ ఇక్కడ కిచెన్లో డ్యూటీ అయిపోయిన తర్వాత కానీ లేకుంటే చుట్టున్నప్పుడు కానీ ఇట్లా అందరము మంచిగా ఒకటే దగ్గర వంట చేసుకుంటుంటుంది. చికెన్ ప్రిపేర్ అయ్యేందుకు మనోళ్ళు ఉల్లిగడ్డలు ఒకళ్ళు, టమాటాలు ఒకళ్ళు, పచ్చిమిర్చి ఒకళ్ళు అన్నీ కోసేస్తున్నారు. మన చికెన్ అనేది మాత్రం గణేష్ మామని వీడు పని దొంగ సతీష్ గారు ఎప్పుడు వీడు ఏదైనా వంట వేస్తే కలిసి అట్లనే వెళ్ళిపోతాడు. మన గణేష్ మామ చికెన్ కోస్తున్నాడు. అండ్ మన శేఖర్ మామనేం పోయి టమాటాలు అన్నీ కోసేస్తున్నాడు, ప్రిపేర్ చేస్తున్నాడు. ఇక మసాలాలు గిన అటు పక్కకేం పోయి మన వేరే మామ, ఆయన మన ఇండియానే, తెలుగానే. చాలా మట్టుకైతే మన కంపెనీలో తెలుగులో ఉన్నారు. అండ్ ఇక అట్లా అప్పుడప్పుడు చాటింగ్ చేసుకుంటా కానీ లేదంటే ఇట్లా దంచుకుంటా కానీ ఇక చికెన్ అన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇక ఇంకొక 2-3 జాయిన్ అయ్యేటోళ్ళు ఉన్నారు. వాళ్ళు వేరే క్యాంప్ నుంచి ఇటు వస్తారు. నెక్స్ట్ క్లిప్లో వస్తారు జాయిన్ కారం ఉండదు గోంత గుమ్మరి కారం మనకైతే కారం మొత్తం అంతా ఎక్కగానే ఎవరుతాడు వానికి తెలియదు పోరానికి అంటే అది నువ్వు ఎంత హ్యాపీగా ఉన్నా అనుకో నీ మొత్తం మూలంతా అప్సెట్ అయిపోతుంది. అక్కడ దుకాణం లేవచ్చు. దుకాణాల విషయం కాదే, ఆ వ్యవస్థ యువతను మొత్తం ఇక్కడ ఇది వచ్చేసి నాది కొత్త కంపెనీ. అండ్ ఇక్కడ మనకు లివింగ్ ఏరియా, టీవీ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి. పాత కంపెనీలు ఇవేం లేకుండే. మనకు సోఫా సెట్ ఉంటుంది, బెడ్ ఉంటుంది, డైనింగ్ టేబుల్ ఉంటుంది, సపరేట్ కిచెన్ కూడా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు కావాలనుకుంటే నెట్ఫ్లిక్స్ అవన్నీ కూడా చూసుకోవచ్చు. కాకపోతే ఫ్రెండ్స్ ఒక్కరు ఉండరు అన్నట్టు. ఇప్పుడు నెక్స్ట్ మీకు కిచెన్ చూపిస్తున్నా. కిచెన్లో ఫ్రిడ్జ్ చూడండి ఎంత హైట్ ఉంది, డబల్ డోర్ది ఇది. ఇంత హైట్ ఫ్రిడ్జ్. అక్కడ మనకు అందరు కలిసి ఒకటే ఫ్రిడ్జ్ ఉంటుంది. ఇది మైక్రోవేవ్. అండ్ ఇది వచ్చేసి స్టవ్. అండ్ ఇక్కడ కెటిల్ అండ్ అక్కడ బౌల్స్ అవి ప్లేట్లు కూడా ఉన్నాయి. అన్ని కంపెనీయే. అండ్ ఇక్కడ సింక్ ఉన్నాయి ఒకటి. అండ్ ఇక్కడ వాషింగ్ మిషన్ మనకు చుట్టూనప్పుడు మేము బట్టలు పిండుకుంటాము. అండ్ ఇప్పుడు మధ్య కావాలనుకుంటే సాక్స్లు కానీ అన్ని ఇళ్ళని వేసుకుంటాం. చేత్తో ఉతుకున్నాడు బంద్ అయిపోయింది ఇప్పుడు. మళ్ళీ కంపెనీ వైఫై ఉన్నది. పాత కంపెనీలో కూడా కంపెనీ వైఫై, కాకపోతే అది మనకు రూమ్ బయట ఉంటుండే, ఇది రూమ్ లోపల. ఇక నాకు ఎక్స్ట్రా వైఫై కనెక్షన్ బాగా వస్తలేదని చెప్పేసి వైఫై సిగ్నల్ ఒకటి వైర్ ఎగ్గేసి నేను రూమ్లో తీసుకున్నా. ఇది 2 బెడ్స్, రూమ్కి 2 ఉంటాము. బెడ్ చూడండి ఎంత కంఫర్ట్గా ఉందో. అండ్ ఇంకోటి ఇక్కడ పక్కకు ఇంకో బెడ్ మా ఫ్రెండ్దే, మన తెలియనే. అండ్ మేము 2 కలిసి ఉంటాము. అండ్ మేము 3 కలిసి వంట వేసుకుంటాము. ఇంకో అతను వేరే విల్లాలు ఉంటాడు. అండ్ ఇంకోటి విషయం ఏంటంటే ఇక్కడ మేము వాడే పర్ఫ్యూమ్స్ కానీ పౌడర్స్ కానీ ఇంకా వేరే వేరే అన్ని వస్తువులు ఉంటాయి. ఇది మంచిగా కబోర్డ్ ఇస్తారు. అండ్ అవి మా బ్రీడ్ కేసులు. అండ్ ఇక్కడ పైసల చెట్టు అని అంటారు మన ఇంటి దగ్గర, మన తెలంగాణ వాళ్ళు. ఒక షోక్ చెట్టు. ఈ గుడ్లు ఇక్కడ ఎందుకు పెట్టినంటే కింద ఫ్రిడ్జ్లో పెడితే వేరే కంట్రోల్ మొత్తం తినేస్తారు, మళ్ళీ మాకు రిటర్న్ తెచ్చి ఇస్తలేరు. అండ్ ఇక్కడ ఒకటి నేను భగవద్గీత ఒకటి పెట్టుకుంటా, ఎందుకంటే నాకు ధైర్యంగా ఉండేందుకు. ఏదైనా ఎప్పుడన్నా భయం పట్టినా కానీ భగవద్గీతలో ఏదైనా ఒక పేజ్ కానీ లేకుంటే ఏదైనా ఒకటి చదువుకుంటా. అండ్ ఇక్కడ కింద చూసుకున్నట్టయితే వైఫై కింద నుంచి మీకు కనెక్షన్ తీసేసుకున్నా. అండ్ ఇది వచ్చేసి నా రూమ్. అండ్ ఫస్ట్ హాఫ్ వచ్చిన వీడియో పై నా పాత కంపెనీ, ఇప్పుడు సెకండ్ హాఫ్ వచ్చింది పై నా కొత్త కంపెనీ, కొత్త హోటల్. అంటే హోటల్ డిపార్ట్మెంట్కి చేంజ్ అయ్యాను ఇప్పుడుగా. హోటల్లో పర్మనెంట్ స్టాఫ్ అన్నట్టు. ఇంతకుముందు ఎట్లా ఉండే అంటే 6 ఫ్రెండ్స్ ఉంటుండే, మంచిగా ముచ్చట ఆడుతుంటే ఏదైనా బాధ ఉన్నా ఏదన్నా షేర్ చేసుకుంటాం. ఇక్కడ 2 ఉంటాము. ఎవరిది వాళ్ళకి డ్యూటీ టైమింగ్ ఉన్నా కానీ ఎవరిది వాళ్ళ అలారం పెట్టేసుకొని లేచి వెళ్ళిపోవడం ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఎప్పుడైనా మన ఆత్మవిశ్వాసం కోల్పోవద్దు, హోప్ కోల్పోవద్దు. అండ్ మనం ఎవరికి కూడా ద్రోహం చేయొద్దు. నేను పాత కంపెనీలో ఎట్లా అంటే
ఒక్కటి బ్రో, నేను సప్లై కంపెనీ చేసినప్పుడు మంచిగా చేసుకున్న పని, ఎవరికి కూడా నేను ఎవరితో ఫైట్ చేయలేను, నేను అందరితో మంచిగా ఉన్నా. అండ్ నా బిహేవియర్, నా క్యారెక్టర్ బట్టి నన్ను ఇందులోకి తీసుకున్నారు నా పాత మేనేజర్. అట్లా నేను ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నా. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఎప్పుడైనా హెల్ప్ చేసిన వాళ్ళని మర్చిపోవద్దు. అండ్ కొందరు ఉంటారు మన ఇండియా వాళ్ళు, ఎట్లా అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాము, హెల్ప్ చేసిన తర్వాత వాళ్ళు మర్చిపోతారు, వాళ్ళతో మళ్ళీ పట్టించుకోరు. ఇక మళ్ళీ వాళ్ళకి మెసేజ్ ఉండదు, వాళ్ళతో మాట ఉండదు, ఏది ఉండదు. అవసరం ఉన్నంతసేపే వాళ్ళు వాడుకుంటారు. ఇది నా లైఫ్లో కూడా అయింది. అండ్ ఇది నా కొత్త అకామిడేషన్ వీడియో. ఇవన్నీ విల్లాస్ మయ్యి. అండ్ ఇది వచ్చేసి క్లబ్ హౌస్, జిమ్ కానీ గేమ్స్ కూడా ఆడుకోవచ్చు, టేబుల్ టెన్నిస్ అట్లాంటివి. ఇది వచ్చేసి క్లబ్ హౌస్ లోపల ఇది టేబుల్ టెన్నిస్ ఒకటి ఉంది, గేమ్ ఆడుకునేది. అండ్ అక్కడ కౌంటర్ అది. అండ్ ఇక్కడ జిమ్ ఉన్నది. జిమ్లో అన్న ఆల్రెడీ క్లీన్ చేస్తుండు, రోజుకు 1-2 టైమ్స్ క్లీన్ చేస్తాడు, ఆఫ్టర్నూన్ ఒకసారి, నైట్ ఒకసారి. అండ్ జిమ్లో ఎవరైనా చేసుకోవచ్చు టైమింగ్స్ బట్టి. అండ్ పక్కన స్విమ్మింగ్ పూల్ ఉంది. నెక్స్ట్ ఒకసారి అట్లా మేము జిమ్ చేసినప్పుడు ఇట్లా స్విమ్మింగ్ పూల్లో దుంకుతాం బాగా వేడైనప్పుడు, లేదంటే ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కానీ, లేకుంటే ఫ్రెండ్స్తో అట్లా మేము స్విమ్మింగ్ చేయడానికి వస్తాం. మా సతీష్ స్విమ్మింగ్ రాదు, ఆ బుగ్గలు వేసుకొని దుంకుతాడు. ఇక అప్పుడు ఆడుకుంటాము, వాడికి స్విమ్మింగ్ ఆడుకుంటాము. అండ్ ఇది చెట్లు మునడక పచ్చని ఉండే. మొన్న రీసెంట్ ఒక 1 వీక్ ముందు వాన పడ్డది. అండ్ ఆ వాన వేసుట్లా చెట్లు ఎండిపోయినాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరిన్ని హోటల్ గురించి వీడియోస్ కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.